జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో 12 ప్రధాన సైనికులు కరుడి చుట్టూ ఉన్నారు. ఆ రకంగా వారంతా రామాశ్రమం వైపు నడుస్తూ ఉన్నారు. ఇక వెనకనేమో దూషణుడు వస్తూ ఉన్నాడు. ఆ దూషణుడికి చుట్టూ 4 మహాసైనికులు ఉన్నారు. మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి, త్రిశిరస్కుడు వీరంతా వస్తూ ఉన్నారు. ఈ రకంగా కరుడు తన సైన్యముతోని రాముడి ఆశ్రమం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. కరుడు మహాసైన్యముతోని రాముడు ఉన్నటువంటి ఆశ్రమం వైపు వెడుతూ ఉంటే కరుడికి కనిపించినటువంటి ఉత్పాతాలు రాముడికి కూడా కనిపిస్తున్నాయి. శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు, లక్ష్మణ, ఈ ఉత్పాతాలన్నీ చూస్తూ ఉంటే సంప్రహారస్తు సుమహాన్ భవిష్యతి న సంశయః, మహాయుద్ధము తప్పదననిపిస్తోంది లక్ష్మణ. ఓ లక్ష్మణ, నా కుడి చేయి కూడా అదురుతోంది. యుద్ధములో మనకు జయము తథ్యము, శత్రోః పరాజయం, శత్రువునకి పరాజయము తథ్యము. లక్ష్మణ, యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఎవరి ముఖము కాంతిహీనమవుతుందో వారి ఆయువు క్షీణిస్తుందట. కానీ లక్ష్మణ, తవ వక్త్రం, నీ ముఖం మాత్రం సప్రభంచ ప్రసన్నంచ, కాంతివంతముగా ఎంతో ప్రసన్నంగా కనిపిస్తోంది నీ ముఖము. ఓ లక్ష్మణ, అదిగో చూసావా, రాక్షసుల సింహనాదాలు వినిపిస్తున్నాయి. రాక్షసుల యొక్క సైన్యము యొక్క భేరీధ్వనులు భయంకరంగా వినిపిస్తున్నాయి. లక్ష్మణ, ఆపదం శంకమానేనా, ఆపద పొంచి ఉంది అని నాకు అనుమానం కలుగుతోంది. అందుకనే ఎప్పుడైతే మనకు అనుమానం కలుగుతుందో వెంటనే మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మణ, నువ్వు ఇప్పుడు వెంటనే తస్మాత్ గృహీత్వా వైదేహీం శరపాణిః ధనుర్ధరః, ధనుర్బాణాలు ధరించి సీతను తీసుకొని గుహాం ఆశ్రయ, కొండ గుహల్లోనికి వెళ్ళిపో లక్ష్మణ. ప్రతికూలితుం ఇచ్చామి నహి వాక్యం ఇదం, ఒక్క మాట కూడా నా మాటకు అడ్డు చెప్పకుండా వెంటనే వెళ్ళిపో లక్ష్మణ. శాపితో మమ పాదాభ్యాం, నా పాదముల మీద ఒట్టేసి చెబుతున్నా, నువ్వు ఏమాత్రం కూడా నాకు అడ్డు చెప్పకూడదు. అయ్యో, మా అన్నకు సహాయం చెయ్యాలి కదా అనేటటువంటి ఆలోచన కూడా పెట్టుకోకుండా నేను చెప్పినది చెప్పినట్టుగా వెంటనే సీతను తీసుకొని గమ్యతాం వత్స, మాచిరం, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సీతను తీసుకొని వెళ్ళిపో గుహల్లోనికి. లక్ష్మణ, నాకు తెలుసు నువ్వు చాలా గొప్ప బలపరాక్రమాలు కలిగిన వాడివే. ఈ రాక్షసులందరినీ నువ్వు సునాయాసముగా చంపగలిగినటువంటి వాడివే, ఆ విషయం నాకు తెలుసు. కానీ స్వయంతు హంతుమిచ్చామి, కానీ ఈ యుద్ధం నేనే చేయాలనుకుంటున్నా. నేనే స్వయంగా వారినందరినీ చంపాలి అని అనుకుంటున్నా. అందుకే నువ్వు మాత్రం నా మాటకు అడ్డు చెప్పకుండా వెళ్ళిపో. సర్వానేవ నిశాచరాన్, ఇప్పుడు వచ్చేటటువంటి వారిలో ఒక్కడిని కూడా వదలకుండా అందరినీ చంపేస్తా అంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితో చెబుతూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు చెప్పగానే లక్ష్మణుడు సీతమ్మను తీసుకొని గుహాం దుర్గాం సమాశ్రయాత్, కొండ గుహల్లోనికి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. ఆ తర్వాత వారిద్దరూ లోనికి వెళ్ళగానే రాముడు అనుకుంటూ ఉన్నాడు, వారిద్దరినీ గుహలోనికి పంపించటం అనేటటువంటిది చాలా మంచి ఉపాయాన్ని నేను ఆలోచించాను అని రాముడు తనలో తానే సంతోషిస్తూ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే
అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.